గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడిపందాల సందడి ప్రారంభమవుతోంది. సంక్రాంతి పండుగకు 3 నెలల ముందు నుండే కోడిపుంజులకు పూర్తి స్థాయిలో తర్ఫీదిస్తూ వస్తాదుల్లా తయారు చేస్తారు. బరిలో దిగే కోళ్లు తమ పరువుకు సంబంధించిన విషయంగా భావించే పందెం రాయిళ్లు వాటికి ఆధునిక పద్ధతుల్లో శిక్షణిస్తూ ఉంటారు. పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో కోడిపుంజుల పెంపకంపై హిట్ టీవీ ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. సంక్రాంతి వస్తుందంటేనే కోడి పందాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు గోదావరి జిల్లా వాసులు. వస్తాదులకు తర్ఫీదు ఇచ్చినట్టుగానే అంతకంటే ఎక్కువ రీతిలోనే ఇక్కడ కోడి పుంజులకు తర్ఫీదు ఇస్తూ ఉంటారు. కోడి పుంజులను కాపాడుకునేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటారు. గోదావరి బరిలో దిగేందుకు ప్రత్యేకమైన తర్ఫీదిస్తున్న ఈ కోడి పుంజులు వారి పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశాలుగా భావిస్తారు కాబట్టి వాటిపై మరింత దృష్టి సారిస్తారు. అసలు కోడి పుంజుల పెంపకంపైనే ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రీతిని అవలంబిస్తుంటారు గోదావరి జిల్లా వాసులు. ప్రస్తుతం గోదావరి జిల్లా వాసుల అవలంబిస్తున్న కోడి పుంజుల పెంపకాలపై సంక్రాంతి సంబరానికి వాటి ఎటువంటి తర్ఫీదునిస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అంశాలను మనం తెలుసుకుందాం. కోడి పందెం అనేది 2 పందెం కోళ్ల మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందాలను ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పద్ధతుల్లాగా చరిత్రలో చెప్పబడతాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడి పుంజులను పందెం కోళ్లు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతూ ఉంటారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి 3 నుండి 4 అంగుళాల చురకత్తిని కట్టి పందెంలోకి దించుతూ ఉంటారు. జూదం జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు. ఇక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. గోదావరి జిల్లాలో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చటి కాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయిళ్లు రంగంలోకి దిగుతారు. కోడి పందాలను 4 రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకి పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందాలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందాల కంటే వాటిని చూడ్డానికి వచ్చేవారు కాసే పందాలే 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతి పండుగకు పెట్టింది పేరు. ఈ పండుగ వేడుకల్లో కోడి పందాలకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రాష్ట్ర నలుమూలల నుండి కాదు, దేశ విదేశాల నుండి సైతం ఈ పందాలను తిలకించేందుకు వస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ 4 రోజులు పట్టణం, పల్లె అనేక సంబంధం లేకుండా సందడే సందడి. కోళ్ల ఫామ్లలో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు. కోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధతో కుస్తీ పహిల్వాలకు ఇచ్చిన తర్ఫీదును ఇస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన విధానంలో వీటిని పోషిస్తారు. ఉదయం పూట కోడిగుడ్లు, వేట మాంసం, పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పులతో మెను తయారు చేసి వీటికి అందిస్తారు. ప్రతిరోజు 1 గంట పాటు ఈత, 2 గంటల పాటు రన్నింగ్ ఉండేలా చూసుకుంటారు. వారానికి ఒకసారి పందాలలో పాల్గొనే విధంగా కోడి పుంజులతో పోటీ నిర్వహిస్తూ ఉంటారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆధునిక పద్ధతులను అవలంబించి కోళ్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. ప్రతి 3 కోళ్లకు ఒక ప్రత్యేకమైన ట్రైనర్ ఉండే విధంగా నిర్వాహకులు చూసుకుంటూ ఉంటారు. బరిలో దిగిన కోడి ఖచ్చితంగా గెలిచే విధంగా, పోటీలు తట్టుకునే విధంగా వాటి తర్ఫీదు ఉంటుంది. పందెం కోళ్లకు మాత్రమే ప్రత్యేకమైన వసతులతో ఈ రకమైన తర్ఫీదునిస్తూ ఉంటారు. కోడి పుంజులకు సంబంధించి తర్ఫీదు ఏ విధంగా ఉంటుందో చూశారు కదా. ప్రతి ఒక్కరికి అంటే వస్తాదులకు ఇస్తున్నట్లుగా మెనూ తెస్తూ ఉంటారు. పిస్తా పప్పు, వేట మాంసం, జీడిపప్పు, బాదం పప్పులతో వీటిని సిద్ధం చేస్తారు.
బరిలో దిగిన పందెం ఖచ్చితంగా కొట్టే విధంగానే వీటిని సిద్ధం చేస్తారు. తర్ఫీదు ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైన శిక్షణకు సంబంధించి నిర్వాహకులను ఏర్పాటు చేస్తారు. ప్రతి 3 కోళ్లకు ఒక వ్యక్తిని ఇక్కడ అపాయింట్మెంట్ చేసి వారందరికీ కూడా ఈ 3 నెలల్లో నిరంతరాయంగా శిక్షణ ఇస్తూనే ఉంటారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ శిక్షణ ప్రారంభం అవుతుంది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే ఈ శిక్షణ తర్వాత కోళ్లను పూర్తిగా విశ్రాంతిస్తారు. మరోసారి ఉదయమే అవన్నీ కూడా ప్రయాణమయ్యే ప్రయత్నం కనబడుతుంది. సంక్రాంతి బరిలో దిగే ప్రతి కోడికి కూడా ఒక ప్రత్యేకమైన సంతరించుకునే విధంగా ఉంటుంది. అక్కడున్న రాశిని బట్టి, స్థలాన్ని బట్టి, అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి కూడా బరిలో కోడి పందెం దించుతారు ఇక్కడ గోదావరి జిల్లా వాసులు. అక్టోబర్ మాసంలో మొదలుపెట్టి జనవరి వరకు ఈ తర్ఫీదు కొనసాగుతోంది. ఇటువంటి తర్ఫీదు పొందిన కోళ్ల ధర లక్షల్లో ఉంటుంది. గత సంక్రాంతి పండుగ నాడు అనధికారికంగా జరిగే బెట్టింగుల్లో కోట్లాది రూపాయల చేతులు మారుతున్న నేపథ్యంలో కోడిపుంజులపై పందెం రాయిలకు రోజురోజుకు శ్రద్ధ పెరుగుతోంది. గోదావరి జిల్లాలో మాత్రమే తారాస్థాయిలో జరిగి ఈ కోడి పందాలకు ఓ ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో కోళ్ల పెంపకంపై కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కుస్తీ పోటీల్లో పాల్గొనే వసతులకు ఏమాత్రం తీసుకోని విధంగా ఈ పుంజుల మెను ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోడిపుంజుల పెంపకం అంటే అదో సాంఘిక దురాచారంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా కోడిపుంజుల పెంపకం దృష్టి సారిస్తున్నారని, నాణ్యమైన కోడిపుంజుల కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తారని, ఒక కోడిపుంజు ధర 25,000 నుండి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా కోడిపుంజుల పెంపకంపై దృష్టి సారిస్తున్నారని కోడిపుంజుల పెంపకదారులు తెలుపుతున్నారు. పుంజులకు సంబంధించి అసలు ఈ తర్ఫీదుకు సంబంధించి వీటిని పెంచడం కానీ ఎలా కూడుకుంటారు, ఎలా పెంచుతూ ఉంటారు, అసలు ఈ బ్రీడింగ్ ఎలా చేస్తారు? ఈ బాగా పెద్ద పందెం ఏ ఏరియాలో కుట్టిందో చూసుకుని బాగా పేరు వచ్చిన కుట్టిన దగ్గర ఆ ఏరియాలో కొనుక్కొస్తాం. 1,00,000 అయినా 1,50,000 అయినా 2 లక్షలు అయినా కొనుక్కొచ్చి బాగా అతి గొప్ప పెట్టల చేత బ్రీడింగ్ చేస్తాం. అవి జాగ్రత్తగా పిల్లప్పటి నుండి మేము కాపాడుకుంటూ వచ్చి ఈ పండగ తయారు చేసి ఇస్తాం బయటికి. మళ్ళీ మా కోళ్ళు ఏ ఏరియాలో బాగా దెబ్బలాడిని అక్కడొక మళ్ళీ గుర్తింపు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పలానా కోడి కుట్టిందంటే మాకు పేరు, పలానా ఊరో కోడు మీ పేరు బాగా దెబ్బలాడింది, పలానా బ్రీడ్ బాగా దెబ్బలాడింది అని అంటారు. అప్పుడు మాకు ఇంకా దీని మీద ఇంకా శ్రద్ధ పెరిగి ఇంకా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన మాకు కలుగుతుంది. అలాగే లాస్ట్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది, దీని పసింగల్ తేతు అంటారు. ఇది మన పెరుగుడు అని కొట్టింది 3 లక్షలు. గణపారం బుజ్జి గారు అని బాగా పెద్ద ఆయనలో కోడిపుంజేది. దీన్ని మేము 1,10,000 ఇట్టి కొన్నాం. కొని చేస్తాం. దీనికి యాక్చువల్గా ఒక కాలు లేదు, ఈ కాలు పనికిరాదు దీనికి. దీని మళ్ళీ స్పెరం చేస్తే ప్రత్యేకంగా డాక్టర్ ఉంటాడు వెటనరీ, వాళ్ళు వచ్చి ఈ స్పెరం తీసి చేస్తారు పెట్టలకి. ఒక నెలకు 15,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇలా తీసి చేసినందుకు. దీన్ని అలా అభివృద్ధి చేస్తాం. జాతి మంచిది అన్నదాన్ని పోకుండా రకాలంటే మన తీతువాలు ఉంటాయి, పచ్చికాకులు, కాకిడేగలు, కులంకాకులు, నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కాకిడే పర్లాలు, పింగళాలు. మీకు అది చూస్తారా, అదైతే పచ్చికాకి. అది బాగా రెయిన్ కలర్, బాగా నెంబర్ 1 కలర్లో చాలా గొప్ప కలర్ అది. అలాంటి కలర్లకి మార్కెటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. 3 వేరే కలర్ ఒక తీతువాకి వచ్చి దీన్ని ఒక 20,000 కొంటే ఇదే కోడిపుంజి ఆ కలర్లో ఉంటే ఒక 40,000 కొంటారు. అంత డిఫరెంట్ ఉంటుంది. ఇంక తీతువాళ్ళని అబ్రాసులు కూడా చాలా. దీని వాల్యూ ఏంటంటే దీని పోట్లాట, దీని స్టైల్, ఇది ఎలా తందో చూసి దీన్ని బట్టి దీని రేటు. కోడి ఇంత ఉంది కదా అని అన్నీ ఒకటే రేటు ఉండవు. దాని ఒక దెబ్బలాట బట్టి ఆ కోడి వాల్యూ కనపడుతుంది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోడి పందాలు గోదావరి జిల్లా వాసులకు సాంప్రదాయంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం పండుగ రోజుల్లో కోడి పందాలు ఆనవాయితీగా సాగిపోతున్నాయి. కోడి పందాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాలకులు, పోలీసులు సంక్రాంతి సందర్భంగా కోడి పందాలను చూసి చూడనట్లుగా వదిలేస్తారు. కోడిపుంజల పెంపకంపై దృష్టి సారించే యువత రోజురోజుకు పెరుగుతున్న తరుణం అనేక పరిశ్రమగా మారిపోయింది. కోడిపుంజల ధరలు వేల రూపాయల నుండి లక్షల్లో మారిపోవడంతో కోడిపుంజలపై ప్రతి ఒక్కరి ఆసక్తి చూపుతున్నారు. తమ పేరు ప్రతిష్టలకు చిహ్నాలుగా భావించే కోడిపుంజలకు విగ్రహాలను కట్టించి వాటిపై అభిమానం చాటుకుంటున్నారు గోదావరి జిల్లా వాసులు. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి అంటే కోడిపందాలంటే సంక్రాంతిగా మారిపోతుంది గోదావరి జిల్లా వాసుల జీవన శైలి. ఇది గోదావరి జిల్లాలోని సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కోళ్ల పెంపకం, అసలు కోడి పుంజుకు సంబంధించి దాని ఇతివృత్తాలు మొత్తం ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. రానున్న సంక్రాంతి బరిలో దిగే కోడి పుంజులే
తమ కుటుంబ పరువు ప్రతిష్టకు చిహ్నాలుగా భావిస్తున్న గోదావరి జిల్లా వాసులు కోడి పందాలకు సమాయత్తమవుతున్నారు. ఒక పక్క ప్రభుత్వాలు కోడి పందాలు నిషేధం అంటూ చెప్తున్నప్పటికీ కూడా కోడి పందాలు మా సాంప్రదాయం చెబుతున్న గోదావరి జిల్లా వాసులు దానికి సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా భీమవరం కేంద్రంగా జరిగే కోడి పందాలకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఖ్యాతి లభించడంతో కోడి పందాలకు రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. రానున్న సంక్రాంతి బరిలో తిరిగే కోడి పందాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.